ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క పంద, ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క స్టైల్. సో మీరు సుకుమార్ గారి దగ్గర, ఇటు మీ వినాయక్ గారి దగ్గర కూడా, బొమ్మరిల్లు భాస్కర్ గారి దగ్గర. సో వీళ్ళ ముగ్గురు క్వాలిటీస్ అనండి, వాళ్ళ స్టైల్ అనండి అంటే ఏం చెప్తారు మీరు? నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కలండి వాళ్ళు, ఒక్కొక్కలాగా ఉంటారండి వాళ్ళు. జెమ్స్ నిజం చెప్పాలంటే వినాయక్ గారు అంటే అసలు అని ఏంటో బాబు ఎంత ఫాస్ట్గా తెస్తారు సినిమా అనిపించేది నాకు. చాలా షార్ప్గా ఉంటుంది అయింది, నాకు అది బాగా ఇష్టం అనిపించింది. డైనమిక్గా ఉంటుందండి ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన తీసే విధానం కానీ. ఆయన సినిమాలు కూడా మీకు చూశారు కదా. ఇంకా సుకుమార్ గారికి వస్తేనండి నేను ఆశ్చర్యపోయానండి సుకుమార్ గారిని చూసినప్పుడు. ఇన్ని పుస్తకాలు ఉండేయండి, తెగ రాసేసేవారండి, మాంటేజ్లు రాసేవారు. ఇంకా అలా ఏంటి ఇన్ని రాసే. అప్పట్లో నేను అసిస్టెంట్ ఆడుకున్నప్పుడు ఆయన దగ్గర ఆర్యాకి పనిచేసినప్పుడు బాబు డైరెక్టర్ అవ్వాలంటే ఇన్ని రాయాలేమో అలాంటి ఒక ఫీలింగ్ కూడా వచ్చిందండి అసలు నిజంగా. అంటే ఆయన అంత మామూలుగా ఉండదండి ఆయన దగ్గర, చాలా రీసెర్చ్ ఉంటుందండి ఆయన దగ్గర. సో గ్రేట్ అండి ఆయన. అందుకనే మీకు ఎవరికి అందరితో చూడండి ఆయన థాట్ భలే చాలా టెక్నికల్గా ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయండి మనం. ఇంకా భాస్కర్ గారిది కొంచెం సెన్సిబుల్గా ఇప్పుడు బొమ్మరిల్లు చూశారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన ఏంటంటే అండి చాలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోంచి వచ్చారు, ఆయన అడయారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వచ్చారు. నాకున్న అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం, ఒక సినిమాని ఒక గ్రామర్ తెలిసిన వాళ్ళు చేస్తారు చూసారా, చదువుకుని చేయటం అనేది ఒకటి ఉంటుంది చూసారా, ఆ పర్టికులర్ ఫీల్డ్లో చదివాను. నేనంటే ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదు, బట్ అలాంటి దాంట్లో అంటే ఆయన ఎంత పర్ఫెక్ట్గా చూసుకుంటాడో ప్రతిదీ కూడా, ఇది ఎందుకు ఇలా వచ్చింది, ఇది ఎందుకు ఇలా వచ్చింది అనేది. అది నిజంగా నాకు యూజ్ అయిందండి. అలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయాన్ని నేర్చుకోవడం. మన సురేష్ బాబు గారు చాలా స్ట్రిక్ట్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ద ప్రాపర్ బిజినెస్ మ్యాన్ అంటారు. సో ఆయనతో జర్నీ కానీ, వెంకటేష్ బాబు గారితో జర్నీ కానీ, ఈ నారప్ప సినిమాకి సంబంధించి మీరు ఏం చెప్తారు? సురేష్ బాబు గారు అంటే నాకు ముందు నుంచి కొంచెం బాగా పరిచయం అండి. సో అందుకని నేను ఆయన దగ్గర కొత్తగా ఫీల్ అయ్యింది ఏమీ లేదండి. కాకపోతే సురేష్ బాబు గారిది ఏంటంటేనండి, ఆయన అంటే ఒక సిస్టమ్ ఉందండి. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వే ఆఫ్ వర్కింగ్ ఉంటుందండి. ఈయన ఇంకొక డిఫరెంట్ అనమాట. ఈయన ఏంటంటే కొంచెం సిస్టమేటిక్గా చాలా ఏంటంటే ఆయన ఏమనుకుంటారంటే మనం ఒక చాలా బెంచ్ మార్క్ మూవీస్ తీయాలంటే కొన్ని అడాప్ట్ చేసుకోవాలి, హాలీవుడ్ ప్రాసెస్లు ఉంటాయి, లేదా ఇంకా బాలీవుడ్ వాళ్ళు ఆల్రెడీ దాంట్లో దిగిపోయారు, మనమే లేట్ అవుతున్నాం, మరి అలాంటి క్వాలిటీ మూవీస్ చేయాలంటే మనకు ఒక ప్రాపర్ ప్రాసెస్ ఒకటి ఉండాలి అని ఆయన ఎక్కువ తపన పడుతూ ఉంటారండి. ఆ ప్రాసెస్ని మనం అడాప్ట్ చేసుకుంటే ఆయనతో వర్క్ చేయడం చాలా ఈజీ. నేను అలా కాదు, నేను తీసే పద్ధతి వేరు అని మనం వేరేగా ఉంటే దెన్ క్లాష్ అవుతుంది. సో మేబీ అలాగ ఉంటే నచ్చకపోవచ్చు మనకి ఆ పద్ధతి. బట్ ఆ పద్ధతి ఎప్పటికైనా మనం రావాల్సిందేనండి ఆ రూట్లోకి, ఒక రోజు లేట్ అయినా, ఎందుకంటే అందరూ ఫాలో అవుతున్న పద్ధతి అదే కాబట్టి బయట అంతాను. సో వన్ డే మనం యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ప్రాసెస్ అండ్ దాంట్లో ఇన్వాల్వ్ అయితే మనం ఇంకా బెటర్గా ఉంటుంది కదండి. వెంకటేష్ బాబు గారి గురించి ఆయనతో వర్కింగ్ మీరు ఆఫ్ కోర్స్ మీరు ఇంతకుముందు సీతమ్మవాగిట్ల సినిమాలు చేస్తున్నారు, ఇది మీకు కొత్త కాదనుకోండి. బట్ ద థింగ్ ఈజ్ ఈ సినిమా ఎందుకంటే రా సబ్జెక్ట్ ఎంచుకున్నారు. ఆ రోజు సీతమ్మవాగిట్లో మెటీరియలైజ్ అవ్వడానికి కారణం వెంకటేష్ గారు అండి. ఓకే, అవునండి. ఆయనకి ఫస్ట్ చెప్పానండి వచ్చి, ఆయన వెంటనే దాంట్లో ఉన్న సారాన్ని పట్టుకున్నారు, వెంటనే మూవ్ అయిందండి ప్రాజెక్ట్ అంతా. ఈవెన్ దిల్లోజీ గారికి కూడా ఫస్ట్ నేను చెప్పలేదండి ఆ పాయింట్, నేను వెంకటేష్ గారికి చెప్పానండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మూవ్ అయిపోయిందండి. సో ఆ రోజున అంత పెద్ద సినిమా, ఇద్దరు మల్టీ స్టారర్స్ ఆ టైంలో, అది చాలా, అది నాకు రెండో సినిమా అవటం అప్పట్లో నాకే చాలా భలే ఆపర్చునిటీ, లక్కీ అండి నిజంగానేనండి ఆ విషయంలో. సో అప్పుడు ఆయన వల్లే కదా అదండి. అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త జోనరు, కొత్త వ్యాపు ఇది మళ్ళీ దీనికి మళ్ళీ కారణం ఆయన అవుతున్నారు. ఓకే, సో ఆ రకంగా నాకు లైఫ్లో ఆయన ఇంకా అది చాలా పెద్ద ప్లేస్ అండి అది ఆయనది అయితే మటుకు. ఇప్పుడు యాక్చువల్లీ చాలా రిస్కీ షార్ట్స్ ఇందులో ఇప్పుడు నారప్పలో ఉన్నాయి. ఆయన చాలా ఈజీగా ఏంటి అదా లొకేషన్ ఓకే కానిచ్చేయండి అని చెప్పని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్, చాలా రిస్కీ షార్ట్స్ గురించి ఒక పాయింట్ అన్న మాతో పంచుకుంటే. ఉన్నాయండి చాలా రిస్కీ షార్ట్స్. అంటే ఇప్పుడు ఫైట్ ఉందండి, 3 ఫైట్లు ఉంటాయండి పెద్ద పెద్దవి. ఇక్కడ పీటర్ హైన్స్ గురించి కూడా చెప్పుకోవాలండి. నాకు లక్కీగా ఏంటంటే ఇలా పెద్ద పెద్ద టెక్నీషియన్లతో చేసే అవకాశం నేను చాలామందికి వచ్చిందండి నాకు. సో తొందరగా వచ్చిందండి. వాళ్ళతో చేసేటప్పుడు చూస్తున్న ఇది ఉంటుంది కదండి, ఆ ఫైట్లో కూడా అండి చాలా రిస్కీ ఫైట్లు అండి అన్నీ కూడా. అంటే ఎమోషన్ మిక్స్ అవుతుందండి ప్రతి దాంట్లో కూడా. ఇప్పుడు నేను యాక్షన్ చేయాలి నరికే అంటే నేను చేసుకోండి, బట్ ఆ వెనకాల దాన్ని ఒకటి మోసుకుంటూ వెళ్ళాలండి ఎమోషన్. అది మళ్ళీ ఫేస్లో కనపడకపోతే అది పండదండి. ఉత్తనే ఏదో సోలోగా ఏదో ఫైట్ చేసినట్టు కాకుండా అది తీసుకోవాలండి గట్టిగా. ఆ దమ్ము అదంతా తీసుకుని చేయాలి అంటే ఆ ఫస్ట్ రిస్క్ అక్కడే ఉందండి. ఫస్ట్
ఆయన అది చేయటం, మళ్ళీ రెస్ట్ తీసుకోవటం, మళ్ళీ కొంచెంసేపు మళ్ళీ ఆ ఎమోషన్ తెచ్చుకుని రావటం, అమ్మో అసలు అది ఆయన పడ్డ కష్టం నిజంగా. అదే రేపొద్దున ఫలితం కూడా చూడండి ఎలా ఉంటుంది. కష్టం ఉంటేనే పోదండి. అలాగే టీం అంతా ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు హార్ట్ పెట్టేశాడండి సినిమాకి. బాగుంది, అంత బాగా జరిగిందండి. ఇప్పుడు ఒరిజినల్ వెర్షన్కి ఇప్పుడు మనం తీస్తున్న తెలుగు నారప్పకి అంటే కొంత గ్లామర్ ఏమన్నా యాడ్ చేయడం జరిగింది? అక్కడ టోటల్గా రాగా తీశారు, ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళకి అనుకూలంగా ఏమన్నా కొంత గ్లామర్ ఏమైనా యాడ్ చేశారు? అంటే కొంచెం మనం తీసుకునే ప్లేస్లు కానీ ఇవన్నీ కూడా నేటివిటీకి తగ్గట్టుగానే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. ఓకే. సాంగ్స్ కూడా కొంచెం మోర్ రిలేటెడ్గా ఉంటానికి అని చెప్పేసి మీరు అన్నట్టు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం అవి కూడా కొంచెం మాడిఫై చేసి చేసుకోవడం జరిగింది అనమాట. అంతే. అంటే దీన్ని యాక్సెంట్ భాష వచ్చేసేటప్పటికి అనంతపురం స్లాంగ్ అనే చెప్పారు కదా యాక్చువల్లీ. సో దానికి సంబంధించి ఎలాంటి హోంవర్క్ చేశారంటే ఏం చెప్తారు హీరో గారు కానీ అటు ప్రియమణి గారు కానీ? నేను ఏం చేశానంటే అండి, నాకు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక కుర్రోడు ఎవరో ఫోన్ మాట్లాడుతుంటే పక్కన కరెక్ట్గా స్లాంగ్ బాగా నచ్చి తను పిలుచుకుని నేను ఇక్కడికి రప్పించేసానండి. ఓకే. 4 రోజులు ఇక్కడ ఉన్నాడండి అబ్బాయి. రోజు అబ్బాయితో మాట్లాడటం, ఆ స్లాంగ్ నేను పట్టుకోవటం, నా డైలాగ్స్ అన్నీ ఇంకా ఆ స్లాంగ్లో రాసుకోవటం, నేను మళ్ళీ రికార్డ్ చేసి ఎప్పటికప్పుడు ఆ స్లాంగ్లో మళ్ళీ హీరో గారికి మేజర్ ఆర్టిస్టులందరికీ కూడా నా స్లాంగ్ ఇది అని చెప్పేవటం అండి. అలా జరిగిందండి. నాకు చాలా సాటిస్ఫైడ్ అండి ఆ జాబ్ మాట. ఎందుకంటే మీరు టోటల్గా ఈస్ట్ వెస్ట్ సైడ్ ఈస్ట్ వెస్ట్ కదండి. నాకు కొంచెం తొందరగా ఏదైనా ఉంటే ఇమిటేట్ చేయడం అది చాలా ఈజీ అవుతుందండి. ఓకే. నాకు అది ఉండటం వల్ల కొంచెం తొందరగా వర్క్ చేయడం ఈజీ అయిపోయిందండి. ఇది పైగా ఇందులో ఏంటంటే ఆయన చాలా అలసిపోయి ఉంటాడండి ఆ క్యారెక్టర్, ఫుల్లీ టైర్డ్. ఆ ఫాదరు క్యారెక్టర్ ఆ ఫ్యామిలీలో ఎన్నో చూసి ఇంకా వ్యవసాయం ఇందులో పడి చాలా అనగారంగా ఉంటారు కదండి అందులో. ఇంకా అందులోనే బాగా అలసిపోయింది. అందుకని ఆ వాయిస్ కూడా చాలా జేరగా రావాలి. అది కూడా ఆయన బాగా తీసుకున్నారండి అది చెప్తున్నప్పుడు కూడా.